భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట రైతు వేదిక వద్ద రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమానికి రైతులు డుమా కొట్టారు. ముందుగా సబ్జెక్టు చాలా ముఖ్యమైనటువంటిది. దురదృష్టం ఏంటంటే సమాచారం లోపమా లేకపోతే సమాచారం తెలిసిన రైతులు రాకపోవడమా ఏదైనా కానీ ఇక్కడ 7 మంది రైతులు ఉన్నాం, మిగతా వాళ్ళంతా విద్యార్థులు ఉన్నారు, అధికారులు కూడా రైతులు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సహజంగా ఇది ఒక పునాదిగా అంటే గత 36 సంవత్సరాలుగా 1989 సెప్టెంబర్ నెలలో మన అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల ఆనాడు మంత్రి ఈ కళాశాల భూభాగంగా ఉన్నటువంటి లైక్స్ అంటే పశువులకు సంబంధించినటువంటి ఇతర పాల కేంద్రంలో ఉన్నటువంటి కళాశాల స్థలాన్ని 400 ఎకరాలని వ్యవసాయ కళాశాలకి ఇవ్వడం ఆనాడు వెంకటరామయ్య గవర్నమెంట్ లో జరిగింది. ఇది మంచి ఈ ప్రాంత రైతాంగానికి మంచి సౌకర్యదానంగా మనం భావిస్తున్న నేపథ్యంలో 36 సంవత్సరాలుగా వ్యవసాయ కళాశాల ఏర్పడిన తర్వాత ఈనాడు 70 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చినాక కళాశాల ఏర్పడినాక రైతుల వద్దరికి మన శాస్త్రవేత్తలు రావడం అనేటువంటి అంశాన్ని తీసుకోవడం ఈ ప్రభుత్వాన్ని నశిస్తూ ఈ కార్యక్రమ నిర్వహణని అభినందిస్తూ ఇది ఇక్కడ పరిమితం కాబట్టి 4 గోడలకి పరిమితం కాకుండా మంచిది. 4 గోడలకు పరిమితం కాకుండా ఏదో కేవలం జూన్ నెల ఒక కటాఫ్ డేట్ పెట్టి ఆ కటాఫ్ డేట్ జూన్ 13 అనేది కరెక్ట్ కాదు. ఇది నిరంతరం ప్రక్రియగా కొనసాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యవసాయం అనేటువంటిది ఇవాళ ప్రజలకి అంటే ఇందాక చాలినట్టుగా పాడి పరిశ్రమ అనేటువంటి మొత్తం ప్రపంచ మానవాళికి ఉపయోగపడేటువంటి ఉత్పత్తులు తయారు చేసేటువంటి వ్యవసాయం కావచ్చు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి పాడి కావచ్చు, ఈ 2 అంశాలను తీసుకొని బహుశా ప్రభుత్వం వైపు నుంచి చర్యలు కొనసాగింపు నిరంతరం ఉండాలనేది నా విజ్ఞప్తి. అదే సందర్భంలో ఇక్కడ భూసార పరీక్ష బహుశా 20 లక్షల రూపాయలు ఎక్విప్మెంట్ పెట్టి వ్యవసాయ కళాశాల ఉందని ఇప్పుడు సాధించిందాక తెలియదు. ఇది ఖచ్చితంగా రైతులు ప్రాంత రైతులకు అవసరం. ఎందుకంటే రసాయనిక ఎరువులు ఎక్కువ వాడటం, ఆర్గానిక్ విధానం అసలు అలవాటు కాకపోవడం, అట్లాగే ఇక్కడ అవసరమైన పంటలకు కావాల్సినటువంటి ముఖ్యంగా సాధించినటువంటి వరిపొలం, పత్తి, మిర్చి చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మొక్కజొన్న, వరి, అట్లాగే వేరుశనగ అత్యంతంగా ఎక్కువ వేల ఎకరాలు ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 98,000 ఎకరాలు ఇప్పుడు ప్రస్తుతానికి పంట వస్తున్నటువంటి పామాయిల్ లేదు. 2 మండలాల పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పామాయిల్ చూస్తే భారతదేశంలో ఎక్కడ లేనట్టు బహుశా భారతదేశం మొత్తం మీద పామాయిల్ ఉత్పత్తి ఉంది అంటే అది కేవలం మన ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉంది. ఎక్కువగా ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి బాధ్యతలు ముఖ్యంగా పామాయిల్ అనేది ఒక 22 లక్షల ఎకరాలు సాగు చేయాలని ఇప్పుడు 2 లక్షల ఎకరాలు ఇక్కడ పామాయిల్ సాగు అవుతుంది. ఇటువంటి పంటకి ప్రాధాన్యత ఇవ్వడంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పాత్ర బహుశా చాలా తక్కువగా ఉందని భావించాలి. ఈ కాలంలో ఆఫ్టేక్ విధానం మొక్కలు వచ్చి రైతులు దాదాపు లక్షల మొక్కలు అంటారు. బహుశా అది రికార్డ్ చేసుకునే ఇబ్బంది లేదు. ఇవాళకి అది 3 లక్షల పైసలు 4 లక్షల మొక్కలు ఇవాళ రైగల్లపాడు సత్తుపల్లి దశలో అవి ఆఫ్టేక్ మొక్కలుగా నిర్ధారించి శాస్త్రవేత్తలే అవి పనికిరని చెప్పారు. మరి అంతకంటే ముందు 2016 నుంచి 2022 ఇచ్చినటువంటి మొక్కల్లో లక్షల మొక్కలు ఇవాళ ఆఫ్టేక్ వచ్చి రైతులు ఆందోళన పడుతున్నారు. ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసిన హార్టికల్చర్ పాత్ర కానీ ఆయిల్ఫెడ్ పాత్ర కానీ నామినల్ ఈనాడు ఈ శాస్త్రవేత్తల రైతు ముందుగా శాస్త్రవేత్తల అంశాన్ని తీసుకొని ఆయిల్ పామ్ రైతుల్ని రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ యొక్క ప్రోగ్రాం దానికి ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా వేదిక ఉన్నటువంటి శాస్త్రవేత్తలకి, ముఖ్యంగా డిఏ గారికి ఇది ప్రభుత్వానికి రికమెండ్ చేయాలి. ఎందుకంటే చాలా సంక్షోభంలో రైతాంగం పామాయిల్ రైతులు ఇతర పంటలు ఉన్నాయి. ఆ పంటకు సంబంధించిన సబ్జెక్టు ఒక అరగంట 30 గంటలు చెప్పే సబ్జెక్ట్ కాదని చాలా లెంతీ సబ్జెక్టు. దాదాపు కొన్ని రోజులుగా దీన్ని ఒక క్లాస్ గా పాటించాలి. ఇక్కడ మనకి రైతు వేదిక మంచి వేదికగా అనిపిస్తుంది. భోజనాలు పంట పని టీలు కనీసం రైతులు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఆడడానికి పంటల వారికి ఏ పంటకైతే ఆసక్తి కలిగి వాళ్ళ రైతులు ముందుకు వస్తారో ఆ పంట మీద ఒక టైం టేబుల్ నిర్ధారించి వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు ఉన్నారు కాబట్టి అందుబాటులో ఇప్పటికే మేము శ్రీనివాసరావు గారిని అట్లాగనే వ్యవసాయ కళాశాల ఉన్నటువంటి అనేక మందిని మేము ఉపయోగించుకుంటూ కొబ్బరి రైతుల అసోసియేషన్ ఎఫ్ఓను అట్లాగే రైతు సంఘం ఎఫ్ఓను ఏర్పాటు చేసి పామాయిల్ రైతాంగ సమస్య మీద మేము ప్రధానంగా పనిచేస్తాము. దాంతో పాటుగా ఇతర పంటలు ఏమైతుందో వరి, మొక్కజొన్న, వేరుశనగ, మన దగ్గర మిర్చి, పత్తి చాలా స్వల్పం, అది ఘాటి ఏరియాలోనే పత్తి పడుతుంది. మిర్చి కూడా తక్కువ మంది ఈ ప్రాంతం వేస్తున్నారు. కాబట్టి పంటలకి ఏమి ప్రాధాన్యత కలిగి ఉన్నాయి హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ దాన్ని పంటల వారిగా ఇటువంటి శిక్షణ ఇవ్వడం వల్ల రైతులు అవగాహన పెరిగింది.
రైతులకు అవగాహన కావడం ద్వారా మనం అనుకున్న ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రభుత్వ సంకల్పం తోడ్పడింది. దయచేసి ఉన్న శాస్త్రవేత్తలు భవిష్యత్తులో భారతదేశానికి ఉపయోగపడాల్సినటువంటి లేదు ప్రపంచానికి ఉపయోగపడినటువంటి విద్యార్థులు భవిష్యత్తు మేధావులుగాను లేదా శాస్త్రవేత్తలు తయారుగా అవుతున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో అన్ని రకాల పంటలు ఉన్నాయి. బహుశా ఎక్కడా లేని పంటలు ఈ ప్రాంతంలో వాతావరణం ఇంకా సార్ చెప్పినట్టుగా వాతావరణం కానీ భూసారం కానీ చాలా బలమైనది ఉంది. కొన్ని ప్రాంతాల్లో నీరు కూడా దొరకదు. ఇక్కడ నీరు ఎక్కడ పడితే అక్కడ నీరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు చెప్పిన ప్రతిదీ రైతులకు ఉపయోగాలంటే ఖచ్చితంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను జూన్ 13 కాకుండా ఇది కొనసాగించుకుంటూ పంటల వారిగా కూడా దీన్ని వేస్తే మంచిదని ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక ఉన్నటువంటి డిఎన్ గారికి ఈనాటి కార్యక్రమం పాల్గొన్నటువంటి మీ అందరికీ మరోసారి నమస్కారం చెప్తూ సెలవు. కనీసం పావు వంతు మనం పోషకాలని సేంద్రియ రూపంలో అందించాలి అని చెప్పేసి, అంటే 75% ఎరువు పోషకాలని సేంద్రియ రూపంలో అందించాలని చెప్పేసి మనకి రికమెండేషన్ ఉన్నది శాస్త్రవేత్తల నుంచి. తదనుగుణంగా ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడు ఈ రైతులకి ఒక అవగాహన సదస్సు, విత్తనాల దగ్గర నుంచి నీటి యాజమాన్యం, అదేవిధంగా పురుగుమందుల వినియోగం, ఇవన్నీ ఎలా నిర్వహించాలి, ఎలా చేస్తే రైతు లబ్ధి పొందుతాడనే కార్యక్రమం మీద మన సైంటిస్టులు మంచి చక్కగా చెప్పారు. కానీ ఇంతటి విలువైనటువంటి సందేశాన్ని వినడానికి మన రైతులు ఎందుకు సహనంగా ఇక్కడ ఎందుకు ఉండట్లేదు అసలు ముందు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఎంతసేపు నుంచి ప్రారంభమైంది మనందరికీ తెలుసు. అదేవిధంగా మన వ్యవసాయ శాఖ వారు, మన రైతు సోదరులు, ప్రజాప్రతినిధులు కూడా రైతులకి ఇంటిమేషన్ ఇచ్చారు, వారికి సన్నిధిగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా. కానీ ఇక్కడ వచ్చిన రైతులు ఎంతమంది, ఇప్పుడు ఈ సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు, అసలు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు మీరు చెప్పేదాన్ని అనేదాన్ని ఒక్కసారి వీళ్ళందరూ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నాను. ఎందువల్లంటే మీరు చెప్పే సూచనలు 100% ఆచారయోగ్యమైనటువంటివి, విలువైనవి. అది నేను చిన్నప్పటి నుంచి కూడా 2 టెన్త్ చదివానండి. తర్వాత ముందుకు ఎత్తుకెళ్ళలేదండి. ఎంత చదివినా ఎక్కడ ఒక చోట కొలువులో చేరాలి, పై బాస్ మనం సెల్యూట్ కొట్టుకుంటూ వాళ్ళ యొక్క సదుపాయంలో వాళ్ళ పర్మిషన్తోనే మనం ముందుకెళ్ళాలి. కానీ మనం ఒక వ్యవసాయం ఏదో మనం ఎన్నుకున్నటువంటి ఏదైనా సరే దాంట్లో మనం సిన్సియర్గా చేసుకుంటూ వెళ్తే డెవలప్ అవుతామని నమ్మి నేను వ్యవసాయాన్ని ఎంచుకున్నాను. నేను వ్యవసాయంలో దిగేసరికి నాకు 4 ఎకరాలు వరి మాగాణి తప్పితే ఏమి లేదండి. ఈ 4 ఎకరాలు 5 తోటలు ఉంది. ఈ రోజున సమిష్టిగా మా ఫ్యామిలీ అంతా వ్యవసాయమే. 20 ఎకరాలు మాగాణి సంపాదించగలిగాను. ఇది పూర్తిగా నేను వేసేది వరి వ్యవసాయం. ఇప్పుడు ఒక్కరు చెప్తున్నాను ఎకరానికి 50 క్వింటాలు 40 క్వింటాలు ధాన్యం పండిస్తున్నాము అంటున్నాను. కానీ ఇక్కడ ఏ రైతుని అడిగినా కూడా ఏముంది, ఏం లేదు, అప్పు. నాకు సగటు దిగుబడి వచ్చేసి 22 నుంచి 25 క్వింటాలు మాత్రమే పండిస్తారు. ఇదే ఇప్పుడు ప్రతి సంవత్సరం 25 నుంచి 30 ఎకరాలు వరి సాగు చేస్తారు. నాకు కనీసం ఒక స్ప్రేయర్ లేదు, హ్యాండ్ స్ప్రేయర్ కూడా లేదు. నేను వితౌట్ కెమికల్స్ మీరు చెప్పిన విధంగా మొదటి దఫాగా డిఏపి, ఒక బస్తా డిఏపి, 1/2 బస్తా పొటాషు, 1/2 బస్తా యూరియా మాత్రం మొదటి దఫా వేస్తాం. తర్వాత రెండోసారి ఇప్పుడంటే మనకి యూరియా రిన్కోటెడ్ యూరియా వస్తుంది గత 4-5 సంవత్సరాల నుంచి. అంత పూర్వం వేపిండి తీసుకొని నేను 1 కింటా యూరియాకి 40 నుంచి 50 కేజీల వేపిండి కలిపి మిక్సింగ్ చేసి 4 రోజులు బస్తాల్లో ఉంచి రెండో దఫా వేసేవాడిని. లాస్ట్ మళ్ళీ 20 నుంచి 30 కేజీలు యూరియా, ఒక 25 కేజీలు పొటాషు చిరుపట్టు దశలో వేసేవాడిని. నాకు మంచిగా దిగుబడి వచ్చేది. కానీ ఆ పక్క రైతులు స్టార్టింగ్ లో ఏమిస్తున్నారు, కాంప్లెక్స్ 28 తర్వాత 20 3-17 వేస్తున్నారు. రెండో తప్ప మరలా డిఏపి వేస్తున్నారు. అట్లా ఇంచుమించు 2-3 సార్లు కూడా కాంప్లెక్స్ వేస్తున్నారు. అదేవిధంగా ఎరువుల దుకాణం దగ్గరికి వెళ్ళి మామూలుగా యూరియా అడిగిన కాంప్లెక్స్ తీసుకుంటేనే ఇస్తాం, లేకపోతే ఇవ్వండి. ఎందుకు వస్తుంది? మీరు చెప్పేవన్నీ కూడా రైతు చేయాలి అంటే మీరు ఈ కార్యక్రమం ఎలా మీకు అవైలబుల్గా ఉన్నటువంటి మన మండలంలో కొన్ని గ్రామాల్లో కొన్ని వ్యవసాయ క్షేత్రాలు ఎక్కువ మంది రైతులకు అందుబాటులో ఉండడానికి, అంటే రవాణా సౌకర్యం ఉన్నటువంటి రోడ్డు పక్కన అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి పొలాన్ని ఎంపిక చేసి ఆ యొక్క పంటలు, ఉదాహరణకి వరి మనం వేసేది నెక్స్ట్ సీజన్ వరి మొదలు పెడుతున్నాం. ఆ వరి 1 ఎకరం
మీరు చెప్పిన విధంగా ఆ కాస్ట్ అంతా భరించేది నా పూట రైతులే భరేస్తాం. మీరు చెప్పిన విధంగా అవగాహన సదస్సులు క్షేత్ర స్థాయిలో ఈ ఎకరానికి మేము ఈ ఎరువులు చెప్తున్నాం, రికమెండ్ చేస్తున్నాం, మీరు ఈ విధంగా వేయండి. మీ రైతులు వేరుగా ఇప్పటివరకు మీరు పాటించేటువంటి వ్యవసాయ విధానం ఎలా ఉందో దానికి దీనికి వ్యత్యాసం ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, దిగుబడి ఎంత వస్తుంది అనేదాన్ని మీరు ప్రత్యక్షంగా చూపించగలిగిన రోజు ఇలాంటి ఒక సమావేశాలకు అత్యధిక స్థాయిలో రైతులు వస్తూ కానీ ఆ ఆచరణ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి రైతులు మనం చెప్తున్నారు పదార్థంలో పురుగు మందులు ఉన్నాయి, ఆ పురుగు మందులు అనేక నామకరణాలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ అగ్గిదెగి నత్రజని వేయడం వల్ల అగ్గిదెగులు వస్తుంది. దానికి నాగార్జున పెస్టిసైడ్ ఏమో ఒక రకం ఉంది, ఇండో ఫెల్వాడు ఒకటి, ఆ పేర్లన్నీ ఉంటాయి. కానీ ఎన్నిట్లో ఉండేది ఏంటి అనేది ట్రైసైక్లోజల్ అని ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే మన శాస్త్రవేత్తలు ఆ యొక్క నామకరణం అని చెప్తున్నారు. ఆ రైతులు ఏం చేస్తున్నారు, వెళ్ళినప్పుడు షాపుడు అదొక్కడే ఉండదు, దానికి 3 రకాల మందులు కలిపేసి నీకు టైము ఆదా అంతా అవుతుందని 4-5 రకాలు కల్పిస్తుంది. దానివల్ల ఖర్చు పెరుగుతుంది తప్పితే ఆదాయం ఉండదు. కాబట్టి స్పష్టంగా ఇప్పుడు ఏదైతే చెప్పారో ఇందాక మన పావని మేడం గారు చెప్పారు, అది మన ఈ యొక్క రసాయనిక మందులు అధికం వల్ల మిత్ర కీటకాలు శత్రు కీటకాలు 2 ఉంటాయి. ఆ యొక్క నిష్పత్తిని కూడా వేరే చేయకోకుండా చాలా వెళ్ళిపోతున్నాం. కొద్దిగా ఎక్కడో కొద్దిగా పురుగు కనబడుతుంది. నష్టపరిచే పురుగు గుర్తిస్తున్నాం కానీ లాభపరిచే పురుగు ఏంటి అనేది ఏదైతే చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఆ నిష్పత్తి ఎలా ఉంది ఏంటి చూసి ఉధృత దాటిపోతుంది అన్నప్పుడు తనకు తెలిస్తే ఓకే, తెలియకపోతే పక్క రైతులకు కానీ అనుభవించినటువంటి లేకపోతే సంబంధిత శాస్త్రవేత్తలు అందుబాటులో ఉన్న అధికారులు కానీ సంప్రదించి చేస్తే ఖర్చు తగ్గుతుంది. అలా చేయట్లా, నేను వెళ్ళేదో స్పేర్ చేస్తున్నా, పక్కోడు వస్తుండ్రు, రామకృష్ణ ఇది కొట్టాడు, నేను కూడా ఇంకా 2 రకాలు కలిపి కొడతాం, ఆ విధంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ భాస్వరం నిలబడి ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ భూమి, ఎందుకంటే 3-4 దఫాలుగా భాస్వరం బాగా ఎక్కువగా వేస్తున్నారు. అదేవిధంగా ఇందాక పచ్చి రొట్టె ఎరువు అన్నారు. పచ్చి రొట్టె ఎరువు ఇప్పుడు ఈ మే మొదటి వీక్లో వస్తే ఇప్పుడు పడే అడప వర్షాలకి నెక్స్ట్ సీజన్కి వేయడానికి అవకాశం ఉంది. కానీ మన దగ్గర పచ్చి రొట్టె ఎరువులు ఎప్పుడు వస్తున్నాయి, జూన్ 2nd వీక్లో వస్తుంది. ఆటోమేటిక్గా జూన్ 2వ వారం నుంచి మనకి వరి విత్తనాలు దీర్ఘకాలిక మధ్యకాలిక పోసేస్తుంది. వరి నారుమడి పోసే టైము ఈ పచ్చి రొట్టె ఎరువులు విత్తనాలు చల్లే టైము ఒక టైం అయినప్పుడు 30 రోజుల లోపు మనం వరి సాగుకి సమాయత్తం ఉండాలి. 30 రోజులు నారు దాటితే దిగుబడి రావాలి. కనీసం 40 నుంచి 50 రోజులు పచ్చి రొట్టె ఎరువులు మనం విత్తనాలను పెంచుకోవాలి. మొక్కల్ని కనీసం ఒక 10 రోజులన్నా దాన్ని మురగదమ్ము చేయాలి. ఈ సమయాభావం వల్ల కూడా కొంతమంది వేయలేకపోవడం, ఈ అవగాహన లేదు. అందుకని ఎప్పుడైతే ఇన్ టైంలో మీరు ఇవ్వండి. అదేవిధంగా నూతన రకాల వరి వంగడాలు కానీ మనకి మేడం గారు సార్ చెప్పినట్టు మొక్కజొన్నలో ఉన్నటువంటి వెరైటీలు, ఈ పెసర సాగు గురించి కూడా చెప్పారు. ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, అప్పుడు రిలీజ్ అయినటువంటి PPT 5204 ఈ విత్తనాలే మనకి అందుబాటులో గవర్నమెంట్ ద్వారా సబ్సిడీకి ఇస్తున్నారు. ఇప్పుడు అందుకుంచుకున్నట్టు ఎకరానికి 30 నుంచి 40 క్వింటాలు సాగు దిగుబడి ఇచ్చినటువంటి వెరైటీలు ఏవి కూడా మనకి వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ కాదు కదా, పూర్తి కాస్ట్ అయినా సప్లై చేయలేకపోతుంది. అదే సప్లై చేయడం, ఈ నూతన రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన పరిసరాల్లో సాగు చేసేటువంటి రైతుల్ని తగు విధంగా మనం సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళకి ఎంతో కొంత మనం తోడ్పాటు చేస్తే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కూడా బాగా సక్సెస్ అవుతూ రైతులు కూడా అధిక సంఖ్యలో వస్తారని చెప్పేసి నా అభిప్రాయం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. 4 సంవత్సరాలకు సరిపడా నిల్వలతో సుభిక్షంగా మనగలుగుతున్న రైతాంగం ఆ స్థితిలో లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఈ రోజు అలసిపోకుండా మళ్ళీ పంటేసి అందరికీ 4-5 వేళ్ళు నోట్లోకి వెళ్ళేలాగా ఈ రైతన్న ఈ దేశాన్ని కాపాడుతూ ఉండు. అందుకే దేశానికి ఎన్నుముక రైతన్న అన్నారు. రైతులు గౌరవించిన దేశం ఇది ముందుకెళ్ళదు. మనం అనేక విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం. 3 శాస్త్రవేత్తలు చెప్పారు. మనం విజ్ఞానం ఎక్కువయ్యి మనం రసాయన వైపు వెళ్ళి మిత్ర పురుగులను చంపేసి తెగుళ్ళు కొని తెచ్చుకున్నాం. అది గ్రహించి కొన్ని రసాయనాల్ని నిషేధించి మళ్ళీ పాత పద్ధతుల వైపు మళ్ళడం జరిగింది. ప్రతి ప్రాంతంలో పశువులు గేదెలు సమృద్ధిగా ఉండి
ప్రతి పొలంలో 2 ఏళ్లకు ఒకసారి పెట్ట లేకపోతే గొర్రెలతో వాటితో గంట కట్టించి వ్యవసాయ రంగాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకెళ్లారు మన తాతలు తండ్రులు. ఈ రోజున వ్యవసాయంలో చేలో గడ్డి కూడా పెరిగిన పరిస్థితికి వచ్చిందంటే మన పొలాలను మనమే నాశనం చేసుకున్నాం. ఎవడన్నా పశువులను పెంచుతుంటే అభినందించాల్సింది పోయి నీకెందుకు ఈ తలకాయ నొప్పి, చక్కగా 1 లీటర్ కొనుక్కొచ్చుకుంటే పోయిందనే పరిస్థితికి వచ్చింది. ఈ రోజున ఆలోచనలు ముందుకెళ్ళట్ల. ప్రభుత్వం కూడా వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందాక పామాయిల్ తోటలో శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, ఆకులు విరిగిపోతా ఉన్నాయంటే నత్రజని ఎక్కువై ఉంటుంది, తగ్గి ఉండదు. ఎక్కువ అయిన చెప్తారు మొవ్వుకి పోతుందంటే దానికేమో పొటాష్ తగ్గుతుంది, దానివల్ల మొవ్వు అరిపోతుంది. ఈ రైతు రోజు తోటలో చూసుకోకపోతే ఆకులను కట్ చేయకపోతే ఆ మొవ్వు పడిపోయి ఆ చెట్టు పోతుంది. కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. ఏది ఫాలో అవ్వాలి మనం? కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళిక తీసుకుని శాస్త్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుని మనం వాటికి సూచనలు ఇస్తే ఇదే పొటాషియంలో అది ఎటుకు పొడిగలుగుతుందా లేదా, పనిచేయట్లేదా, లేకపోతే మనం పొటాష్ వేసిన మొవ్వు ఎందుకు వంగుతుంది, మనం నత్రజని వేయకపోయిన ఆకులు ఎందుకు వంగుతున్నాయి అనేది ఎవరికి తెలియదు నిరంతరంలో ప్రశ్న. కాబట్టి శాస్త్రవేత్తలకు రైతు వేదిక ద్వారా ఒక యాప్ నడుస్తూ ఉంది. ఈ సంబంధిత శాస్త్రవేత్తల నెంబర్లన్నీ దాంట్లో పెట్టి రైతాంగానికి అందుబాటులో ఉండే ఎవరికి ఏ సమస్య ఉంది, ఇవాళ టెక్నాలజీ పెరిగింది, యూత్ వచ్చారు, చదువుకున్న వాళ్ళు వచ్చారు, వ్యవసాయాన్ని మంచిగా చేసే ఆలోచనలో అందరూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మునగా ఈ తుమ్మల నాగేశ్వరరావు చెప్పినట్టు ఎందుకు పామాయిల్ తోట మన భూములు అనుకూలంగా ఉన్నాయి, ఎందుకంటే ఉన్న పంటల్లో దానికి ప్రకృతి వైపరీత్యాల వలన తక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి మినిస్టర్ గారు దాన్ని వేసుకోండి, మీకు అవకాశం ఉన్న వాళ్ళల్లా డెవలప్ చేయండి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి రైతులు అర్థం చేసుకుని మనం మునగేలు వచ్చే పొలంలో తీసుకెళ్లి బీపీటీఓ సన్నాపులని సబ్సిడీ 500 నాటితే ఉన్నది పోతుంది. కాబట్టి అన్ని అవసరమే, దేనికి పండించి కూడా అడపండి, దాన్ని బట్టి నీ భూమిలో ఏది పండుతో రైతుకు తెలుసు. దాన్ని అర్థం చేసుకుని ఎప్పుడైతే ఒక పంటకి రేట్ వచ్చిందో ఆ పంట ఏమిటా రైతు పరిగెడతా ఉన్నాడు. అట్లా కాకుండా ఈ రోజు నిలకడగా ఇప్పుడు పామాయిల్ ఉంది, ఆ కరోనా టైంలో రేటు బాగుందని అందరూ పామాయిల్ మొక్కలు 4 ఆకులు కూడా రాకముందే నర్సరీలో తీసుకెళ్లి వేసారు. అట్లా మోసపోతా ఉన్నారు. మనం సీడ్ ని ఎప్పుడైతే మనం ఆలోచించి నిలకడగా ఏం చేయాలి తప్ప ఇవాళ డిమాండ్ ఉందని పిచ్చే పెరిగిపోయి రేపు అది నష్టం ఉంది బాధపడి చేసేది ఏం లేదు. 4 రకాల వ్యవసాయం చేసుకోవాలి, ఏది లాభసాటిగా ఉంటుందో అది చూసుకుని శాస్త్రవేత్తలు కూడా అవగాహన కల్పించాలి. ఈ ప్రాంతంలో అన్ని రకాల పంటలు పడుతుంది, కాకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతా ఉన్నాడు రైతు. ఇవాళ పామాయిల్ వేసిన రైతు కొంత సుభిక్షంగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ నేలను బట్టి వాళ్ళు ముందుకెళ్లాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన టీం గారికి, ఈనాటి ముఖ్య అతిథి సత్యనారాయణ గారిని మాట్లాడుతున్నాం. మంచి కార్యక్రమం అని చెప్పేసి ముఖ్యంగా 6 అంశాలు పెట్టారు. ఈ 6 అంశాలు మంచివే, కానీ కొన్ని ఇంకా తీసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. కానీ ముందు వీటిని మనం అమలు చేసుకుంటూ పోతా ఉంటే రైతు ముంగిట అన్నారు. ఇక్కడ ఫస్ట్ అవగాహన సదస్సు కాబట్టి రైతు వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మీదట నేను ఏదో వారికి నిర్ణయించుకునేది ఏంటంటే రైతులు ఎక్కడైతే ఒక 50 మంది ఉంటారో ఏ పంట వేస్తారో ఆ పంట దగ్గరికి వెళ్ళి వారికి మీ యొక్క సూచనలు సలహాలు ఇస్తూ పంట నమోదు కార్యక్రమం ముందుగా చేయాలి. పంట నమోదు కార్యక్రమం లేక చాలా మంది రైతులు గొర్రె రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మేము చూస్తా ఉన్నాం. సార్ కొద్ది రిక్వెస్ట్ చేయండి అంటే నా ఖాతాలో వేరే వాళ్ళే రాస్తా ఉన్నారు. ఎందుకని నమోదు కార్యక్రమం సరిగ్గా లేకపోవడం వల్ల. దీన్ని ముందుగా నేను చెప్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా రైతులకు కూడా రేపు సీజన్ వస్తా ఉంది, అందరూ కూడా పంట నమోదు కార్యక్రమం చేసుకోండి. చేసుకున్న తర్వాత ముఖ్యంగా మనకి పంట కాలంలో బాగు చేద్దాం చెప్పాను. అసరంపేటలో వెంకట చెరువు ఉంది. నేను కొంచెం మీ అంశాలు దాటి వెళ్తున్నాను, ఎందుకంటే మీరు అంశాలు మొత్తం మీరు చెప్పారు కాబట్టి నేను అంశం దాటి వెళ్తున్నాను అనమాట. అది ముఖ్యంగా ఏమనుకోవద్దు, కొంచెం 2 నిమిషాలు. ఈ పంట కాలంలో అసరాపేట వెంకట చెరువు ఉంది, తూము ఉంది, కాలువలు ఉన్నాయి.
ఇవన్నీ కూడా మన ఎమ్మెల్యే జాతి ఆదినారాయణ గారికి నమస్కారం తెలియజేస్తూ, వారు మంచి ఉద్దేశంతో పంట కాలంలో ఎప్పుడైతే సరిగా లేవో మనం పంట పండించుకోలేము, నమోదు చేసుకున్నా లేదా అవగాహన సదస్సు పెట్టుకున్నా, ఆ యొక్క మంచి ఉద్దేశంతో జనప్రభ అనేటటువంటి కార్యక్రమాన్ని ఫస్ట్ శ్రీకారం చుట్టి ఆ యొక్క ఎంకమ చెరువు 3 తూర్లు బాగు చేస్తా, తర్వాత కాలువ కూడా బాగు చేస్తా ఉన్నారు. ఆ కాలువని పూర్తిగా రైతులు వెళ్ళేటట్టుగా కూడా ఆ యొక్క కాలువల్ని మనం గ్రావెల్తో రోడ్లు వేస్తామని చెప్పడం జరిగింది. ఇకపోతే ఎరువులు అన్ని రకాల సొసైటీకి రావట్లా. ప్రభుత్వాన్ని నేను విమర్శించట్లేదు, కానీ 1, 2, 3 ఎరువులు వస్తున్నాయి. కానీ అన్ని రకాలు రావాలి. అన్ని రకాలు వచ్చినప్పుడే పురుగు మందులు కానీ, పురుగు మందులు వచ్చేటటువంటి ఇక్కడికి చాలా రకాలు కొన్ని ఇవి ఉన్నాయి. ఏంటంటే మన ఈ ప్రైవేటు ఇవి ఉన్నాయి. వీటిలో కూడా కొన్ని డూప్లికేట్స్ వస్తాయి అంటున్నారు. రైతులకు అవగాహన లేక ఒకసారి చేసేది రెండోసారి చేసేది మూడోసారి ఖర్చు ఎక్కువైతుంది. దాన్ని బట్టి ఏవో గారు మీరు దృష్టి పెట్టి ఏదైతే ఈ పురుగు మందుల యొక్క నకిలీ పురుగు మందులను అరికట్టాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం. తర్వాత ఇక రైతు బోనస్ కార్యక్రమం ఉంది. సన్నరైతు సాధ్యమైనంత వరకు విత్తనాలు మంచి విత్తనమైంది ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన పంట మంచిగా ఉంటుంది. దానికంటే నాకు ఇప్పుడిప్పుడే అవగాహన వస్తా ఉంది దీని మీద. సన్న రకాలు పెట్టుకోమని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. ఎందుకంటే దీనికి 500 రూపాయలు మనం బోనస్ కలుపుతున్నాం. ఈ బోనస్ ఈ మన కౌలు రైతులకి బోనస్ వల్ల కౌలు రైతులు బాగా లబ్ధి పొందుతున్నారు. పోయిన సంవత్సరంలో జరిగినటువంటిది కొంచెం 1 వారం 10 రోజులు నెల ఈ లోపు అందరికీ కూడా బోనస్లు అనేవి అందజేయడం జరిగింది గవర్నమెంట్. ఇది ఒక మంచి పథకం అన్నమాట. ఇట్లా రైతు బీమా పథకంలో కూడా ఏవో గారు సర్టెన్ టైంలో స్పందించి వారికి ఆ నష్టపరిహారం అనేది ఇవ్వడం జరుగుతుంది. వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. తర్వాత మొక్కజొన్న వచ్చేసి మొక్కజొన్న సార్ చెప్పారు ఇందాక, మొక్కజొన్నలో మంచి రకాలు ఉన్నాయి అన్నారు. కానీ ఆచరణలో సాధ్యం కావట్లేదు కదా. మొక్కజొన్న రైతులు ఇక్కడ సీడ్ అనేటటువంటి కంపెనీలు పెడతారు. సీడ్ కంపెనీ కూడా వస్తున్నారు కొంతమంది, అది పేరు నాకు తెలియదు. కానీ ఈ సీడ్ కంపెనీ వాళ్ళు రకరకాలు తెచ్చి రైతుల మీద రుద్ది వీరుంటే లాభం పొందుతారు, లేకపోతే మధ్యలో జెండా ఎత్తేస్తున్నారు. కానీ వాళ్ళు వచ్చే ముందు ఏమో గారు మీరు ఏ కంపెనీలు అయితే ఇక్కడ సీడ్ కంపెనీలు వస్తున్నారు వాళ్ళ పేరు నమోదు చేసుకొని వాళ్ళు దీన్ని తయారు దాని బాండ్ తయారు చేసుకొని ఆ ద్వారా వేసుకునే మాట అయితే మొక్కజొన్న రైతులు కూడా లబ్ధి పొందుతారని చెప్పేసి నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. తర్వాత ఈ మామిడి చెట్లు ఉన్నాయి. ఓ నెల బట్టి ఏం జరుగుతుందంటే మా ఊళ్ళో చాలా కష్టాలు వచ్చినాయి. నెల బట్టి ప్రకృతి అనేది రైతు అమ్మడబడి రైతుని అమ్మడబడి బాగా రుద్దుతా ఉంది. దీంట్లో ముఖ్యంగా మామిడి రైతులు దెబ్బతింటున్నారు. కాబట్టి ఆ యొక్క ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినటువంటి మన గవర్నమెంట్కి, ప్రత్యేకించి యూనివర్సిటీ వారికి, వచ్చినటువంటి శాస్త్రవేత్తలకు, ప్రొఫెసర్లకు, విద్యార్థులకు, రైతన్నలందరూ కూడా దీని అవగాహన సదస్సుని మనమే కాకుండా చిన్నపాటి రైతుల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ యొక్క మెప్పు పొందే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను అవకాశం ఇచ్చినటువంటి వారి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.